ఈదుల్ అజహా అంటే కేవలం ఒక పండుగ కాదు, ఇది త్యాగం, విధేయత మరియు అల్లాపై సంపూర్ణ విశ్వాసానికి ప్రతీక. హజరత్ ఇబ్రాహీం అలైహిస్సలాం తనకు అత్యంత ప్రియమైన తన కుమారుడినే అల్లా ఆజ్ఞ కోసం త్యాగం చేయడానికి సిద్ధపడ్డారు. అల్లా వారి హృదయాన్ని చూశాడు, వారి తఖ్వాను చూశాడు. అందుకే ఆ సంఘటనను యుగ యుగాల వరకు గుర్తుండేలా ఖుర్బానీగా మనకు ఇచ్చాడు. ఈరోజు చాలామంది ఖుర్బానీని కేవలం మాంసం పంచే కార్యక్రమంగా చూస్తున్నారు. కానీ నిజమైన ఖుర్బానీ అంటే మన అహంకారాన్ని, మన పాపాలను, మన స్వార్థాన్ని అల్లా కొరకు త్యాగం చేయడం. ఈ వీడియోలో ఖుర్బానీ యొక్క అసలు ఉద్దేశం, ప్రాముఖ్యత, నియమాలు మరియు చాలామంది చేసే తప్పులను ఖురాన్ మరియు సహీ అహాదీస్ ఆధారంగా తెలుసుకునే ప్రయత్నం చేద్దాం ఇన్షా అల్లా. ఇస్లామియా క్యాలెండర్ ప్రకారం చివరిదైన 12వ మాసాన్ని దుల్ హిజ్జా అంటారు. ఈ మాసంలో అల్లా ప్రసన్నత కొరకు నిర్ణీత వయస్సు గల ప్రత్యేక జంతువును జుబా చేయడాన్నే ఉర్దూలో ఖుర్బానీ అంటే బలిదానం అంటారు. అయితే హజ్జే కిరాన్ మరియు హజ్జే తమత్తు చేసేవారిచ్చే బలిదానాన్ని అరబీలో హజ్ అని, హజ్ చేయని వారు తమ ఇండ్లలో 10వ దుల్ హిజ్జా నుండి 13 వరకు ఇచ్చే బలిదానాన్ని ఉజ్హియా అని అంటారు. ఖుర్బానీ హజరత్ ఇబ్రాహీం అలైహిస్సలాం వారి సున్నత్ సాంప్రదాయం అన్న విషయం మీరు సూర్య సఫాసు నంబర్ 37 ఆయత 102 నుండి 108లో చూడవచ్చు. పూర్వ మతాల్లో కూడా ఈ సాంప్రదాయం ఉంది. సూర్య అల్ హజ్ సూర నంబర్ 22 ఆయత 34. అంతిమ దైవ ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం మదీనా వచ్చాక ప్రయాణంలో ఉన్న, నగరంలో ఉన్న ప్రతి ఏడాది ఖుర్బానీ ఇచ్చేవారు. అంతేకాదు ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు తమ జీవితంలోని చివరి హజ్లో విధిగా ఉన్న ఒక జంతు బలిదానమే కాకుండా సుమారు 100 వరకు ఖుర్బానీలు ఇచ్చారు. ఇది దీని ఘనత మరియు ఎంతో గొప్ప పుణ్యకార్యం అనడానికి గొప్ప నిదర్శనం. ఖుర్బానీ అసలు ఉద్దేశం, వాస్తవానికి ఇది హజరత్ ఇబ్రాహీం అలైహిస్సలాం తన కంటికి చలువ సొంత కుమారుని బలి చేయుటకు సిద్ధమైనందుకు లభించిన ఫలితం. ఇందులో మనకున్న గుణపాఠం ఏంటంటే అల్లా మనకు అతి ప్రియమైన దానిని త్యాగం చేయాలని కోరినా మనం ముమ్మాటికి వెనకాడము ఇన్షా అల్లా. ఖుర్బానీ ప్రాముఖ్యత, శక్తి ఉండి కూడా ఖుర్బానీ చేయని వారు మా ఈద్గాకు రాకూడదని ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు హెచ్చరించారు. ఇబ్నే మాజా హదీస్ నంబర్ 3123. కాబట్టి స్తోమత ఉన్న వాళ్ళు ఖచ్చితంగా ఖుర్బానీ ఇవ్వాలి. ప్రతి సంవత్సరం ప్రతి ఇంట్లో ఖుర్బానీ కావాలని కూడా ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు ఆదేశించి ఉన్నారు. అబూ దావుద్ హదీస్ నంబర్ 2788. ఒకసారి ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు పండుగ ప్రసంగం చేస్తూ ఇలా చెప్పారు: ఎవరైతే పండుగ నమాజుకు ముందే ఖుర్బానీ చేశారో అది చెల్లదు గనక దాని స్థానంలో వారు మరో ఖుర్బానీ ఇవ్వాలి. బుఖారీ హదీస్ నంబర్ 7400. కొన్ని సందర్భాల్లో ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు బీద సహచరులలో కూడా ఖుర్బానీ జంతువులు పంపిణీ చేశారు. ఆ పేద ప్రజలు కూడా ఖుర్బానీ చేయాలని. బుఖారీ హదీస్ నంబర్ 2300. ముస్లిం హదీస్ నంబర్ 1965. ప్రయాణంలో ఉన్నప్పుడు కూడా ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు ఖుర్బానీ వదలలేదు. తిర్మిజీ హదీస్ నంబర్ 1501, నిసాయి హదీస్ నంబర్ 4392, ఇబ్నే మాజా హదీస్ నంబర్ 3131. ఎవరైనా ఖుర్బానీ చేయకుండా దానికి కలిగే డబ్బులు దానం చేయడం ఎట్టి పరిస్థితుల్లో కూడా యోగ్యం కాదు. ఎందుకంటే ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు కలిమిలో, లేమిలో, మంచి పరిస్థితుల్లో, చెడు పరిస్థితుల్లో కూడా ఖుర్బానీ అనేది ఆపలేదు కాబట్టి. అంతేకాకుండా ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు ఇలా కూడా చెప్పారు: ఖుర్బానీ చేసేవారు 3 రోజుల కంటే ఎక్కువ తమ ఇండ్లలో మాంసాన్ని మిగిలి ఉంచకూడదు, అంతా దానం చెయ్యాలి. కలిమి రోజులు దూరమయ్యాక ఇక మీరు మాంసాన్ని 3 రోజుల కంటే ఎక్కువ స్టాక్ చేసి స్టోర్ చేసి ఉండవచ్చు అని చెప్పారు. బుఖారీ హదీస్ నంబర్ 5569, సహీ ముస్లిం హదీస్ నంబర్ 1974. అయితే ఖుర్బానీ చేసేవారు ఖుర్బానీ ఘనత గురించి చూసినట్లయితే ఖుర్బానీ చేయడంలో ఎన్ని పుణ్యాలు, అన్ని పుణ్యాలని ప్రత్యేకంగా ఏ ఒక్క సహీ హదీస్లో లేకపోయినా ఖుర్బానీకి ఏ ఘనత లేదు అని అనరాదు. అల్లా దీని ఘనతలో సూరే హజ్ సూర నంబర్ 22 ఆయత నంబర్ 36లో లకుం ఫీహా ఖైర్ అని అన్నాడు. అంటే ఖుర్బానీలో మీకు అనేక మేళ్ళు ఉన్నాయి. ఇంకా ఖుర్బానీ ప్రాముఖ్యతకు సంబంధించి సహీ హదీసులో కనుక మనం చూసినట్లయితే ఏ ఆచరణలు, కర్మలు ఘనత కలిగినవని ప్రవక్తను అడిగినప్పుడు ఘనమైన శబ్దంతో తల్బియా చదవడం మరియు జంతువును ఖుర్బానీ అని చెప్పారు ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు. ఇబ్నే మాజా హదీస్ నంబర్ 2924. ఇది ఘనత గల విషయమే గనక ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం ప్రతి సంవత్సరం ఖుర్బానీ చేశారు. ఖుర్బానీ ఎవరి కొరకు? ఖుర్బానీ అన్న పదానికి భావం అల్లా సాన్నిధ్యం పొందుటకు, అల్లా కోరిన దాన్ని సమర్పించడం. అందుకే ఏ జంతువునైనా కానీ ప్రవక్తల
కోసం, వలీల కోసం, బాబాల ప్రసన్నత కోసం, వారి సాన్నిధ్యం పొందుటకు జుబా చేస్తే అది షిర్క్ అవుతుంది. అందుకే అల్లాహ్ ఖురాన్లో చెప్పాడు, నీ ప్రభు కోసమే నమాజు చెయ్యి, ఖుర్బానీ ఇవ్వు. సూర్య కౌసర్ సూర నంబర్ 108 ఆయత నంబర్ 2. ఇంతకంటే మరీ స్పష్టంగా సూర్య అల్ అనామ్ సూర నంబర్ 6 ఆయత 162 నుండి 163లో అల్లాహ్ ఇలా తెలియజేస్తున్నాడు, నిస్సందేహంగా నా నమాజు, నా ఖుర్బానీ, నా సకల ఆరాధనలు, నా జీవనం, నా మరణం ఇవన్నీ కూడా సర్వలోకాల ప్రభు అయిన అల్లాహ్ కొరకే. ఆయనకు భాగస్వాములు ఎవరూ లేరు. దీని గురించే నాకు ఆజ్ఞాపించబడింది. ఆజ్ఞాపాలన చేసేవారిలో అంటే ముస్లింలలో నేను మొదటి వాణ్ణి. కాబట్టి ఖుర్బాన్ అనేది కేవలం అల్లాహ్ కోసం మాత్రమే చేయాలి. ఇతరుల కోసం చేసినట్లయితే అది షిర్క్గా పరిగణించబడుతుంది. అయితే ఖుర్బానికి సంబంధించి కొన్ని ముఖ్యమైనటువంటి విషయాలు. ఒకటి, ఖుర్బానీ చేయాలని ఉద్దేశించిన వ్యక్తి దుల్హిజ్జా నెలవంక చూసినప్పటి నుండి ఖుర్బానీ చేయ వరకు తన శరీరంలోని వెంట్రుకలు, గోళ్ళు వగైరా తీయకూడదు. సహీ ముస్లిం హదీస్ నంబర్ 1977. ఎవరైతే ఆ తర్వాత ఏ రోజు ఖుర్బానీ చేయాలనుకున్నారో ఆ రోజు నుండే వెంట్రుకలు తీయకుండా ఉండాలి. ఈ విషయం తెలియకుండా ఉంటే తెలిసిన తర్వాత నుండి పాటించాలి. ఇక 2, ఒక మేక లేదా గొర్రె ఒక ఇంటి వారి వైపు నుండి సరిపోతుంది. ఆ ఇంట్లో ఎంతమంది ఉన్నా సరే. ఇబ్నే మాజా హదీస్ నంబర్ 3122, తిర్మిజీ హదీస్ నంబర్ 1505. ఎద్దులో 7, ఒంటెలో 10 మంది పొత్తు కలవచ్చు. తిర్మిజీ హదీస్ నంబర్ 1501. డబ్బు, ధనం ఉన్న వ్యక్తి ఒకటి కంటే ఎక్కువ ఎన్ని జంతువుల ఖుర్బానీ ఇవ్వదలిచినా అన్ని ఖుర్బానీ ఇవ్వవచ్చు. ఇది మహాపుణ్యప్రదమైనటువంటి విషయం కాబట్టి. ఎందుకంటే ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు 100 వరకు ఖుర్బానీ చేశారు. ఇక 3వ పాయింట్, ఖుర్బానీ ఇచ్చేటటువంటి జంతువు ఎంత మంచిది, బలిసినది, ధరగలది ఉంటుందో అంతే ఘనత గల విషయం. కానీ ప్రాపంచికంగా అహంకారానికి, ప్రదర్శనకు పోకూడదు. ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు ప్రతి సంవత్సరం బలిసిన కొమ్ములు గల 2 గొర్రెలను జుబా చేసేవారు. సహబాలు ఖుర్బానీ జంతువులకు మంచిగా ఆహారం ఇస్తూ బలిసినవిగా చేసేవారు. సహీ బుఖారీ హదీస్ నంబర్ 5552. ఇక 4వ పాయింట్, కేవలం అల్లాహ్ ప్రసన్నత పొందుటకు మాత్రమే ఖుర్బానీ ఇవ్వాలి. చూపుగోలు, ప్రదర్శన బుద్ధి ఏ మాత్రం ఉండకూడదు. అల్లాహ్ ఇలా ఆదేశించాడు. వాటి మాంసం కానీ రక్తం కానీ అల్లాహకు చేరవు. అయితే మీలోని భక్తి పారాయణత అంటే తఖ్వా మాత్రం ఆయనకు చేరుతుంది. కాబట్టి ఎలాంటి ప్రదర్శన బుద్ధి లేకుండా ఖుర్బానీ ఇవ్వాలి. సూర్య హజ్ సూర నంబర్ 22 ఆయత 37. ఇక ఖుర్బానీ నియమ నిబంధనలు. 1, ఖుర్బానీలో ఇవ్వబడే జంతువు బహిమతుల్ అనామ్ అంటే ఒంటె, ఎద్దు, మేక పొట్టేలులోనిదై ఉండాలి. సూర్య హజ్ సూర నంబర్ 22 ఆయత నంబర్ 28 నుండి 34. ఇక 2వ పాయింట్, ఖుర్బానీ ఇచ్చేటటువంటి జంతువు షరియత్ తెలిపిన ఈడు దాటినదై ఉండాలి. సహీ ముస్లిం హదీస్ నంబర్ 1963. అంటే మేక, గొర్రె 1 సంవత్సరం, ఎద్దు 2 సంవత్సరాలు, ఒంటె 5 సంవత్సరాలు దాటాలి. ఒకవేళ సంవత్సరం పూర్తిగా నిండని మేక గనక లభ్యం కావడం కష్టంగా ఉన్నప్పుడు 6 నెలలు నిండిన గొర్రెని ఖుర్బానీ ఇవ్వవచ్చు. అయితే అది ఆరోగ్యవంతంగా బలిసి ఉండాలి. ఇక 3వ పాయింట్, ఖుర్బానీ జంతువు లోపాలు లేకుండా ఉండాలి. మీరు అల్లాహ్ మార్గంలో ఉత్తమమైన వాటిని ఖర్చు పెట్టడం అల్లాహ్ ఆదేశించాడు. సూర్య బఖరా సూర నంబర్ 2 ఆయత 267. ఖుర్బానీ జంతువులను స్పష్టమైన అంగవైకల్యం కానీ ఏదైనా లోపం కానీ లేకుండా బాగా చూసుకోవాలని ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు ఆదేశించారు. అబూ దావుద్ హదీస్ నంబర్ 2804, తిర్మిజీ హదీస్ నంబర్ 1498. ఇక ఖుర్బానీ ఇచ్చేటటువంటి జంతువులోని లోపాలు లేకుండా చూసుకోవాలి. ఆ లోపాలను మీరు ఇలా గుర్తించవచ్చు. ఒకటే కన్ను ఉన్నట్లు స్పష్టమగుట, రోగం ఉన్నట్లు స్పష్టంగా కనబడుట, స్పష్టమైన కుంటిది, ఎముకల్లో సత్తువ లేని ముసలిది. నిసాయి హదీస్ నంబర్ 4369, ఇబ్నే మాజా హదీస్ నంబర్ 3144. ఇప్పుడు నేను చెప్పినవే కాకుండా ఇంతకు తీవ్రమైన లోపాలు గల జంతువులు ఖుర్బానీ ఇవ్వకూడదు. ఉదాహరణకు మొత్తానికి కళ్ళు లేనిది, 1, 2 కాళ్ళు లేనిది వగైరా. ఇక ఈ లోపాలు లేకుంటే మంచిది. విరిగిన కొమ్ము కొంచెం తెగి ఉన్న, చెవి లేదా తోక ఏదైనా లోపం ఉండి లేనట్లుగా స్వల్ప స్థాయిలో ఉంటే అది లోపం అనబడదు. ఇక 4వ పాయింట్, ధార్మిక సమయంలోనే జుబా చేయాలి. అంటే ఈదుల్ అజా నమాజ్ మరియు ఖుత్బా అయిన తర్వాత నుండి 13వ దుల్హిజ్జా సూర్యాస్తమయానికి ముందు వరకు ఇవ్వాలి. పండుగ నమాజ్కు ముందు జుబా చేసిన వారిది ఖుర్బానీగా పరిగణించబడదు. సహీ బుఖారీ హదీస్ నంబర్ 968, సహీ ముస్లిం హదీస్ నంబర్ 1961. ఇక జుబా షరతులు. 1, ఖుర్బానీ ఇచ్చే వ్యక్తి ఖుర్బానీ జంతువును జుబా చేయనప్పుడు బిస్మిల్లాహి వల్లాహు అక్బర్ అనాలి. అంటే అల్లాహ్ పేరుతో జుబా చేయుచున్నాను, అల్లాహ్ ఏ గొప్పవాడు అని అర్థం. ఆ తర్వాత అల్లాహుమ్మా హాజా మిన్క వలక
అల్లాహుమ్మ తకబ్బల్ మిన్ని అనాలి. అంటే ఓ అల్లా, ఖుర్బానీ చేయు భాగ్యం నీవే ప్రసాదించావు, నీ కొరకే ఖుర్బానీ చేయుచున్నాను, ఓ అల్లా నా వైపు నుండి దీనిని స్వీకరించు. సహీ బుఖారీ హదీస్ నంబర్ 5565, సహీ ముస్లిం హదీస్ నంబర్ 1967, దార్మీ హదీస్ నంబర్ 1989. ఇక జుబా చేయువారు ఇతరులైతే మిన్ని అనే చోట మిన్హు అనాలి. ఇక రెండవ పాయింట్, జుబా చేసేటటువంటి జంతువు యొక్క రక్తం బాగా పారాలి, అంటే రక్తం చింది వేగంగా వెళ్ళునటువంటి పదును ఆయుధంతో జుబా చేయాలి. అయితే ఎముక, దంతము, పన్ను, గోరు ఉపయోగించకూడదు. సహీ బుఖారీ హదీస్ నంబర్ 2488, సహీ ముస్లిం హదీస్ నంబర్ 1968. అలాగే ఖుర్బానీ చేస్తున్నప్పుడు కత్తిని జంతువు కళ్ళ ముందు పదును పెట్టకూడదు. ఒక జంతువు ముందు మరో జంతువును జుబా కూడా చేయకూడదు. బక్రీద్ సందర్భంగా ఈ పొరపాటు తరచుగా జరుగుతుంటుంది. ఖస్సాబ్ దొరకలేదని చెప్పేసి ఒకే ఖస్సాబ్ ఉంటాడు, అక్కడ ఒకే జంతువు ముందు మరో జంతువుని కోసి అక్కడ వేయడం ఇది సరైనటువంటి విషయం కాదు. ఇక మూడో పాయింట్, ఖుర్బానీ చేసేటటువంటి వ్యక్తి ఆ జంతువు యొక్క కంఠ రక్తనాళాన్ని కోయాలి. కనీసం రక్తం వేగంగా వెళ్ళు 2 రక్తనాళాలు కోయాలి. ఇంకా శ్వాసనాళం మరియు ఆహారనాళం కోయాలి. జుబా చేసే ముందు జంతువును ఖిబ్లా దిశలో చేసుకోవాలి. జంతువు ఎడమవైపు అడవేసి కుడి భుజానికి దగ్గరగా తన కాలు పెట్టి జుబా చేయాలి. ఇక నాలుగో పాయింట్, జుబా చేయ వ్యక్తి బుద్ధిమంతుడై ఉండాలి, అంటే పిచ్చివాడు లేదా ఏమి తెలియని వాడు కాకూడదు. ఇంకా ఖుర్బానీకి సంబంధించి కొన్ని ముఖ్యమైనటువంటి పాయింట్స్. పాయింట్ నెంబర్ 1, ఖుర్బానీ చేసే శక్తి ఏమాత్రం లేని వారు కూడా ఖుర్బానీ పుణ్యం పొందవచ్చు. ఒక సహాబీ వద్ద పాలిచ్చే పశువు తప్ప ఏమీ లేదు, అదే వారి జీవనాధారం. అప్పుడు ప్రవక్త అతనికి చెప్పారు, నీవు పండుగ రోజు నీ తల వెంట్రుకలు, మీసాలు, నాభి క్రింది వెంట్రుకలు, గోలు తీసుకో, ఇదే నీ కొరకు ఖుర్బానీ చేసిన పుణ్యంతో సమానం. నిసాయి హదీస్ నంబర్ 4365, అబూ దావుద్ హదీస్ నంబర్ 2789. కొందరు పండితులు ఈ హదీసు వైఫ్ అన్నారు, కానీ హాకీం, అహ్మద్ షాకీర్, ముస్నద్ అహ్మద్, ముహక్కికీన్ మరియు నిసాయి యొక్క షరాహ్లో సహీ అన్నారు. ఇక రెండవ పాయింట్, స్త్రీలు కూడా ఖుర్బానీ జంతువు జుబా చేయవచ్చును. ఇబ్నే మాజా హదీస్ నంబర్ 3182. ఇక మూడవ పాయింట్, ఖుర్బానీ మాంసం, తోలు వగైరా జంతువులు జుబా చేసిన వ్యక్తికి మజ్దూరిగా ఇవ్వకూడదు, కానీ బహుమానంగా ఇస్తే పర్వాలేదు. సహీ బుఖారీ హదీస్ నంబర్ 1716. ఇక సహీ ముస్లిం హదీస్ నంబర్ 1317. ఇక పశువు తోలు స్వంత ఉపయోగానికి ఉంచుకున్న అభ్యంతరం లేదు. ఇక నాలుగవ పాయింట్, ఖుర్బానీ మాంసాన్ని ముస్లిమేతరులకు ఇవ్వవచ్చు, అంటే ఖచ్చితంగా మీ చుట్టుప్రక్కల ఉన్నటువంటి ముస్లిమేతరులకు కూడా మీరు ఖుర్బానీ మాంసాన్ని పంచవచ్చు. ఎవరైతే మిమ్మల్ని అడుగుతారో వారికైతే ఖచ్చితంగా ఇవ్వాలి. మిమ్మల్ని అడగనటువంటి మీ పొరుగు వారైనటువంటి మీ కాలనీలో ఉన్నటువంటి ముస్లిమేతరులు ఎవరైతే మాంసాహారం తింటారో వారికి ఖచ్చితంగా ఖుర్బానీ మాంసాన్ని ఇవ్వవచ్చు. అయితే ఖుర్బానీలో తరచుగా కొంతమంది తప్పులు చేస్తుంటారు. ఆ తప్పుల్ని ఇప్పుడు పరిశీలిద్దాం. 1, కొందరు స్వయం తమ ఖుర్బానీ చేయరు, మృతుల వైపు నుండి చేస్తారు. ఇది తప్పు మరియు ప్రవక్త సాంప్రదాయానికి విరుద్ధం. మృతుల వైపున ఖుర్బానీ చేయడం అన్నదే భేదాభిప్రాయం గల సమస్య. ఇక స్వయం తన వైపు నుండి వదిలి మృతుల వైపు నుండి ఖుర్బానీ చేయడం గురించి ఏ ధర్మ పండితుడు అనుమతి ఇవ్వలేదు. మృతుల వైపున ఖుర్బానీ యొక్క 3 రకాలు ఉన్నాయి. ఖుర్బానీ ఇస్తున్న వ్యక్తి తన వైపున మరియు తన ఇంటి వారిలో బ్రతికున్న మరియు చనిపోయిన వారందరి వైపున అని సంకల్పించుకోవడం ఉత్తమమైనటువంటి విషయం. ఇబ్నే మాజా హదీస్ నంబర్ 3122. ఒకవేళ చనిపోయిన వ్యక్తి గనక వసియత్ చేసిపోతే అతని వైపున ఖుర్బానీ చేయడం తప్పనిసరి. అతని వసియత్ లేకుండా అతని వైపున చేయడానికి కొందరు పండితులు సదకా, దాన ధర్మాలు లెక్కించే యోగ్యమని చెప్పారు. ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం యొక్క జీవితంలోనే ఆయన భార్య హజరత్ ఖదీజా రదియల్లాహు అన్హా మరియు సంతానంలో 3 కూతుళ్ళు, 3 కొడుకులు చనిపోయారు. అయినా ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు ఎన్నడూ వారి తరపున ప్రత్యేకంగా ఖుర్బానీ చేయలేదు. ఇక రెండవ పాయింట్, జంతువు జుబా చేస్తున్నప్పుడు ఇంట్లోని ప్రతి వ్యక్తి పేరు పలుకుతూ జుబా చేయడం తప్పు. అలాగే ఒక సంవత్సరం తండ్రి పేరు, మరో సంవత్సరం తల్లి పేరును, ఆ తర్వాత ఏడాది ప్రథమ కొడుకు పేరును ఇలా చేయడం కూడా తప్పే. ఇంటి బాధ్యులెవరో వారి పేరున ఖుర్బానీ జరుగుతుంది, పుణ్యం ఇంటి వారందరికీ లభిస్తుంది. గుర్తుంచుకోండి, అల్లాహకు మీ జంతు మాంసం కానీ రక్తం కానీ చేరదు, మీ హృదయంలోని తఖ్వా మాత్రమే చేరుతుంది. ఖుర్బానీ అంటే కేవలం జంతు జుబా కాదు, అది మన ఈమాన్కు పరీక్ష. అల్లాహ్ కోసం ఎంతవరకు త్యాగం చేయగలమో చూపించే అవకాశం. ఈ సంవత్సరం ఖుర్బానీని కేవలం ఒక ఆచారంగా కాకుండా హజరత్ ఇబ్రాహీం అలైహిస్సలాం యొక్క విధేయతను గుర్తు చేసుకుంటూ పూర్తి సిన్సియారిటీతో సున్నత్ ప్రకారం చేయండి. అల్లాహ్ మన ఖుర్బానీని స్వీకరించి మన కుటుంబాలకు బరకత్ మరియు రహ్మత్ మరియు
మఖ్ఫిరత్ కూడా ప్రసాదించుగాక. ఆమీన్. ఈ ముఖ్యమైనటువంటి విషయాలను ప్రతి ముస్లింకి చేరేలా ఈ వీడియోను తప్పకుండా షేర్ చేయండి. అల్లాహ్ సుబ్హానహు వ తఆలా మన ఖుర్బానీని స్వీకరించుగాక. చివరిగా ఒక ముఖ్యమైనటువంటి విషయం, ఈ బక్రీద్ సందర్భంగా ఎవరు కూడా గాయ్ అంటే మీరు గోవును బలి ఇవ్వకండి. ఉలమాలందరూ కూడా ఈ విషయంలో ఫత్వాలు కూడా జారీ చేయడం జరిగింది. ఎందుకంటే ఇక్కడ ఉన్నటువంటి హిందూ సోదరులు గోవుని తమ ఆరాధ్య దైవంగా పవిత్రంగా భావిస్తారు. అలాంటప్పుడు వారి యొక్క మనోభావాలను కూడా దృష్టిలో పెట్టుకొని ఆవుకు బదులుగా మీరు మేకల్ని ఎద్దుల్ని బలిగా ఇవ్వండి తప్ప ఆవుని ఎట్టి పరిస్థితుల్లో బలిగా ఇవ్వకండి. ఎందుకంటే ఈ భారతదేశంలో మనంతా కూడా ఐకమత్యంగా కలిసిమెలిసి ఉంటున్నాం. హిందూ సోదరుల మనోభావాల గురించి కూడా ఆలోచించాల్సినటువంటి అవసరం ఒక ముస్లిం, ఒక భారతీయుడిగా మనందరికీ ఉంది. అల్లాహ్ సుబ్హానహు వ తఆలా ఈ బక్రీద్ని మనం సున్నత్ ప్రకారంగా జరుపుకునేటటువంటి సద్బుద్ధిని ప్రసాదించుగాక. ఆమీన్ యా రబ్బుల్ ఆలమీన్. దైవ ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు తెలియజేశారు, కడుపుకు సంబంధించినటువంటి అన్ని రకాల వ్యాధులకు అద్భుతమైనటువంటి ఔషధం తల్బీనా. ఇది దైవ ప్రవక్త వారి సున్నత్. మంచి ఆహారం, ఇమ్యూనిటీ బూస్టర్, ఇందులో షిఫా ఉంది. ఇది మంచి ఔషధంగా కూడా పనిచేస్తుంది. కాబట్టి పిల్లలు అయినా పెద్దలు అయినా ఎవరైనా దీనిని ఉపయోగించవచ్చు. అలాగే ఖురాన్లో దైవం తెలియజేశాడు, తేనెలో మీకు స్వస్థత ఉంది అని. కాబట్టి స్వచ్ఛమైనటువంటి ఫారెస్ట్ హనీ కోసం మీరు సంప్రదించండి. అలాగే పురుషుల కోసం ప్రత్యేకంగా తయారు చేయబడినటువంటి షాహీ హల్వా, ఇది లైంగిక సమస్యలను దూరం చేసి శృంగార సామర్థ్యాన్ని పెంచుతుంది. మీ దాంపత్య జీవితంలో మంచి అనుభూతినిస్తుంది. ఇందులో ఎలాంటి సైడ్ ఎఫెక్ట్స్ లేవు. ఇది కంప్లీట్గా హెర్బల్ ప్రొడక్ట్స్తో తయారు చేయబడినటువంటిది. కాబట్టి స్క్రీన్పై కనిపిస్తున్నటువంటి ఈ నెంబర్స్కి కాల్ చేసి మీరు ఇప్పుడే ఈ ప్రొడక్ట్స్ని ఆర్డర్ చేసుకోవచ్చు. కొరియర్ ఫెసిలిటీ కూడా ఉంది. ఆలస్యం ఎందుకు, వెంటనే ఆర్డర్ చేయండి. బ్రదర్ సిరాజ్ అని యూట్యూబ్ ఛానల్ని మీరు సబ్స్క్రైబ్ చేసినట్లయితే ఇన్షాల్లా దేవచిత్తం అయితే మీకు వీడియోస్ వస్తుంటాయి. అదేవిధంగా బ్రదర్ సిరాజ్ అనేటటువంటి ఫేస్బుక్ని కూడా లైక్ చేయడం వల్ల మీకు వీడియోస్ వస్తుంటాయి.